హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. కానీ గొప్ప విషయం ఏంటంటే, ఆయన అంత పెద్ద డైరెక్టర్ కాదు. హ్మ్. అంత పెద్ద హిట్లు సినిమా ఇండస్ట్రీలో అవును. ఎప్పుడు ఇవ్వలేదు. అవును. ఆయన అన్ని మేనేజ్మెంట్ ఫిల్మ్స్ అవును. ఆయనవన్నీ అవును. కూడా. అవును. ఏదో వాళ్ళని వీళ్ళని కలిపి అవును. ఏదో ప్రాజెక్టులు అవును. చేస్తుండేవారు ఆయన. అవును. సాగర్ గారు. అవును. నాకు బాగా గుర్తు. నాకు అవును. బాగా దగ్గర సాగర్. అవును. కానీ ఆయన దగ్గర నుంచి వచ్చిన మీరు అందరూ మాత్రం పెద్ద డైరెక్టర్లు అయ్యారు. అది గొప్ప విషయం. నేను ఎగిరిన తర్వాత మహేష్ బాబు గారికి కథ చెప్పడానికి వెళ్ళాను. హ్మ్. అంబయ్య కృష్ణ గారు తీసుకెళ్లారు. హ్మ్. అంటే వీరభద్ర కంటే ముందు అది. కృష్ణ గారు ఎదురొచ్చారు. సార్ నమస్తే సార్ అన్న. పెద్ద హిట్ అంట కదా ఎగినాం అన్నారు. అవును సార్ అన్న. మీ గురువు అలా ఉన్నాడా మీరందరూ పెద్ద హిట్లు అయిపోయారు. అంటే మాకంటే అప్పట్లో మాకు హీరో అంటే కృష్ణ గారే. అంతేగా. మాకు వరుస సినిమాలు ఆయనతోనే కదండి. అవును. సాగర్ గారి వరుసగా అవును. అమ్మ దొంగ. అమోదంగా బాలసింహం, అదిరిందుగురు, అదిరిందుగురు. జగదేక వీరుడు అవును. వరుస సినిమాలు ఆయనతోనే. కానీ ఆయన చూస్తే మాకు బోర్ కొట్టేది కాదు సార్. మంచి ఎనర్జీ వచ్చేది మాకు ఎవరు? కృష్ణ గారిని చూస్తే. కృష్ణ గారు. అవును. ఉమ్. అలాంటి హీరోని మేము అసిస్టెంట్లో ఉన్నప్పుడు మేము హ్యాండిల్ చేసాం. ఎందుకంటే ఆయన డైరెక్టర్ గారు వాళ్ళకి సీన్ చెప్పడం, మీరు చెప్పరా అంటాడు. అంటే ఆయనకి తెలుసండి వీటిలో సత్తా ఉందా లేదా అని. ఎవరికి ఏ పని చెప్పాలో సాగర్ గారికి బాగా తెలుసు. హ్మ్. అక్కడ అంత గ్రేట్ వాణిశ్రీ గారికి డైరెక్ట్ చెప్పాను సార్ నేను అసోసియేట్ డైరెక్టర్ ఉన్నప్పుడు. హ్మ్. చంద్రమోహన్ గారికి, సౌందర్య గారికి డైలాగ్ నేర్పించడం, మూమెంట్స్ చెప్పడం. దానివల్ల ఒక కోట శ్రీనివాస గారికి అంతా లెజెండ్స్ అండి. అవును. పెద్ద యాక్టర్ దానివల్ల తర్వాత నేను ఏం చేశానండి, ఐఎమ్ ప్రౌడ్లీ సేయింగ్ ఐ వర్క్డ్ విత్ ద గ్రేట్ పద్మనాభం గారు. ఆయన డైరెక్షన్ చేశాను సార్, నేను గర్వంగా చెప్పుకోగలను సార్. హ్మ్. మేము పెద్దావిడ షావుకారు జానకి గారు మొన్న సౌఖ్యంలో, అవును. వాళ్ళతో రమాప్రభు గారితో వీళ్ళు చేసేటువంటి అంటే మాకు భయం లేదు. ఆ ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఉపయోగపడింది. అప్పుడే మనం పెద్ద పెద్ద వాళ్ళని యాక్ట్ చేసి చూపించాం కదా అని చెప్పి నేను పద్మనాభం గారిని యాక్ట్ చేసి చూపించేవాడిని. హ్మ్. నిజం సార్, నాకే సిగ్గేసేది. ఆయన చేయకపోతే తమ్ముడు ఇంకోసారి చేసి చూపించామా, నువ్వేం చేయట్లేదేంటి అనేవాడు ఆయన. పద్మనాభం గారు. ఆ పద్మనాభం గారు అండి, రమాప్రభు గారు అంతే, షావుకారు జానకి గారు అంతే. ఇవన్నీ మాకు ఎక్కడి నుంచి వచ్చాయంటే సాగర్ గారి దగ్గర ఉన్న ఎక్స్పీరియన్స్ మా కెరీర్కి ఉపయోగపడింది. అదే మీకు అక్కడ ఓపెన్ అట్మాస్ఫియర్ క్రియేట్ అవును. చేసే. అవును సార్. ఆయన కూడా అందరితో పాటు షూటింగ్ వచ్చినట్టు ఉండేవాడు ఆయన. అవును. నిజం, యు ఆర్ రైట్. ఎక్కడ కూర్చొని ఉండేవాడు డైరెక్టర్ గా కన్నా అక్కడెక్కడ కుర్చీ సార్. అంటే మా వేసుకొని గురువు గారి కొన్ని కామెడీ ఇన్సిడెంట్స్ చెప్తాను. నేను ఎక్కడ చెప్పను. చెప్పు. ఆలు మంగళ సినిమా జరుగుతుంది, హ్మ్. సుమన్ గారు హీరో. అవును. మీనా సుమన్ ఆ, ఉన్నారు. ద గ్రేట్ ఆమని కూడా ఉన్నారు. అవును. కాటగడ్డి ప్రసాద్ గారు. అవును సార్, అవును సార్. ద గ్రేట్ కెమెరామెన్ ఎస్ గోపాల్ రెడ్డి గారు. గోపాల్ రెడ్డి గారు. వాళ్ళిద్దరు అరే ఫ్రెండ్స్. అవును. ఆయన కూర్చున్నారు కెమెరా దగ్గర. ఆర్టిస్ట్ వీళ్ళు ఇక్కడ ఉన్నారు, డైరెక్టర్ ఎక్కడ ఉన్నారండి, కెమెరా పక్కన ఉన్నారు కదా, ఈయన కెమెరా ఆయన కూర్చున్నాడు, ట్రై అంటున్నాడు. హ్మ్. అరే సాగర్ ముందు రారా అన్నాడు. చేయరా అన్నాడు. అక్కడి నుంచే యాక్షన్ అన్నాడు, మళ్ళీ కట్ అన్నాడు. అక్కడి నుంచి వన్ మోర్ అంటాడు. ఒరే పిచ్చా కూడా ఇట్టరా, వాళ్ళు ఏం చేశారు చూడకుండా వన్ మోర్ అని చెప్తాను అంటాడు. ఎవరు? గోపాల్ రెడ్డి గారు. వన్ మోర్. అంత కూల్గా ఉంటాడు సార్. కూల్, చాలా కూల్. అసలు అదే అంటున్నాను నేను. ఆయన కూడా అందరితో పాటు షూటింగ్ వచ్చేవాడు. సార్, మీరందరూ అక్కడ డైరెక్టర్స్. ఆయన వచ్చేలో మేము షార్ట్ రేంజ్ పెట్టేసేవాళ్ళం. అప్పుడు వచ్చాడు ఆయన. నెక్స్ట్ గడ్డం తీసుకుంటూ సీన్ వింటాడు. ఇవాళ సీన్ చదవరా అన్నాడు పొద్దున్నే. నేను సీన్ చదువుతా ఉంటా. ఒక సినిమాలో డైలాగ్ అండి, నేనే అప్పుడు నా రెండో సినిమా. అక్కడ ఏమో అది చదవాలి కదా, కాదు కొంచెం మోటివేషన్ చదవడం అలవాటున్నారు. సార్ ఇక్కడ హీరోకి గుండెలో రెడ్డి పరిగెత్తేసారని ఆపాడు. గీసుకునే ఏంటన్న మని చదువు అన్నాడు. హీరో గుండెల్లో రెడ్డి పరిగెత్తేసారు, అక్కడ అదే ఉందా అండి, చూడండి సార్ ఇదే ఉంది అని విలువ రైటర్ని విలువ రాసినోడిని అన్నాడు. అతను 100 వాసు విద్య చనిపోయాడు పాపం, పొట్టుకుంటాడు. వచ్చాడు, ఇది చూస్తేనే అతను ఉసబడిపోద్ది యాక్టర్లుగా సాగర్ గారిని. బట్ ఎవరు ఏమన్నా ఆ గంభీరం మొత్తం ఉంటుంది ఉండేది. అవును. సినిమా ఎవరు అడిగి అన్నాడు. నేను రైటర్కి ఇచ్చాను, నువ్వు చదువు ఏం రాసావు అన్నాడు. వాళ్ళు చదువుతూ అక్కడికి వచ్చి ఆపేసి హీరో గారు షాక్ సార్ అన్నాడు. నువ్వు రాసింది అక్కడ ఉంది చదువు అన్నాడు. అదే సార్ హీరో గారు షాక్ అవుతారు సార్, అదే సార్ రియాక్షన్ అర్థం సార్. నువ్వు అద్దెపించుకో, గుండెలో రెడ్డి పరిగెత్తే అంటే దాన్ని ఎలా తీయాలి, నేను ఆ గుండెలు వేసి ఆ గుండెల మీద ట్రైన్ సూపర్ ఇంపోజ్ చేసి తీయాలా? నేను అసలే కన్ఫ్యూజ్ మాస్టర్, నన్ను కన్ఫ్యూజ్ చేయకుండా అన్న, నీట్గా రాయాలి కదా. ఇంకో కథ జరుగుతూ ఉంది, అహోయిక మరక. రమేష్ బాబు రైటర్ చెప్తున్నాడు, రమేష్ బాబు గుర్రం మీద టక్ 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 టంగ్ 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 వేసుకుంటాడు సార్. అడవిలో ఆకలేసింది సార్, అలా మామిడి చెట్టును చూశాడు సార్.
ఆడికి ఆకలేసిందని నీకు నువ్వు ఎలా చెప్పగలవు స్క్రీన్ మీద అంటాడు. Hmm. అదేంటి సార్ డైరెక్టర్గా మీరు చెప్పాలి, నువ్వు రాయి నాన్న, నువ్వు రాస్తే నేను చేస్తా అంటాడు. నేను సార్ వాడు పొట్ట మీద చేసుకుని అలా చూస్తే ఆకలేసినట్టే కదా సార్, అది ఇది క్లారిటీ, అది రాయి అక్కడ. పొట్ట మీద చేసుకొని చూశాడు, మామిడి పండు కనిపించింది, అంత క్లారిటీ ఉండాలి కదా అంటాడు. ఇవన్నీ అంటే దేని గురించి ఆలోచించడు, రైటర్ రాయాలి. మాకు సెట్లో టెన్షన్ సార్. ఇప్పుడు వాళ్ళ ఆర్టిస్ట్ ఇంకా రాలేదు, కాంబినేషన్ ఉంది, టెన్షన్. ఆయన పడ్డు ఏంటన్నా ఇంతే సార్, ఆర్టిస్ట్ ఇంకా రాలేదు సార్, వాడు వచ్చేప్పుడు రమ్మను, షూటింగ్ ఆగదు కదా, ఇద్దరితో తీస్తూ ఉంటాం, వాడు వచ్చేప్పుడు లాంగ్ షాట్ తీస్తాం, ముగ్గురిని పెట్టి ఇంట్లో క్లోజ్లు తీస్తాం, వాడు క్లోజ్ తీస్తే వాడిగా తీస్తాం. ఏమైందని టెన్షన్ పడకంటారా, సెట్ ప్రాపర్టీ రాలేదు సార్, రాకపోతే సినిమా ఆగదురా, అది లేదు, ఓకే ఫ్రేమ్ ఇక్కడ దాకా ఉంటుంది, లేదు అక్కడ ఇక్కడ తెద్దాం, అంత ఈజీగా మనిషి అండి. అదే ఎక్కడ టెన్షన్ పడ్డం అస్సలు. కానీ బాటిల్ నెక్ సిచ్యువేషన్స్ అస్సలు. గట్టే ఎప్పుడు ఉండవు. నెక్స్ట్ అండి ఆయన ప్రొడ్యూసర్ డైరెక్టర్ కూడా చెప్పాలి సార్. ఆయన టాపిక్ వచ్చింది కాబట్టి ఏ ప్రొడ్యూసర్ని యాడ్ చేశారు ఆయన, ఏ ప్రొడ్యూసర్ని డిమాండ్ చేయడు, నాకు ఇది కావాలి నాకు ఇది కావాలి, ఎప్పుడు లేదండి. అందుకే ఆయన రిపీట్ కాటగడ ప్రసాద్ గారు రిపీట్ చేశారు కదా, అవును, చాలా సినిమాలు చేశారు. సి కళ్యాణ్ రిపీట్ చేశారండి. అవును, సాగర్ మరి గారు. కృష్ణ గారితో 4 ఆ సినిమాలు కృష్ణ గారితో చేశారు. 4 చేయాల్సింది, అది కొంచెం అప్పటికే చిన్న తేడా వచ్చింది, ఐదు కూడా అయిపోయింది. కానీ మహేష్ బాబుతో చేయాల్సింది మిస్ అయిందా? ఆ. ఇది? ఉమ్. ఎలా? యాక్చువల్గా ఎగ్గిన తర్వాత నాకు చాలా ఆఫర్లు వచ్చేసాయి. ఉమ్, నాకు మనసుతో అప్పుడు 1,80,000 అంబికా కృష్ణ గారు నాకు అడ్వాన్స్ ఇచ్చినట్టు గుర్తు, నా గుర్తు తీసుకున్నాను కాబట్టి. ఎవరు ఇచ్చారు? అంబికా కృష్ణ గారు అంబికా వాళ్ళ కృష్ణ. అబ్బాయి ఓకే. ఇక్కడ చెన్నైలో. ఉమ్, అక్కడ 1 lakh ఇచ్చారు, ఇక్కడ 80,000 ఇచ్చారు. ఇక్కడ 80,000 ఇచ్చేప్పుడు ప్రశాంత్ కుమార్ అనే ఉన్నాడు, ఉమ్. మన తుమ్మల ప్రసన్న అనే ప్రశాంత్ ప్రొడ్యూసర్. కుమార్, అవును. అవునవును. అప్పుడు తారకత్న హీరో ఉమ్, అని ఇచ్చారు. నా మనసుతో పోయింది, వీళ్ళు వెనక వెళ్ళిపోయారు. సినిమా పోయిన తర్వాత సహజం అనుకున్నాను. సహజీవన నేను విషయం. పెద్ద ఫీల్ అవ్వాలి, ఎందుకంటే నా వెనక కొండంత అన్న ఉంది, పోకరు బాబు గారు, రాక మనం చేద్దామని అలా యజ్ఞం చేసుకుంటాను. యజ్ఞం హిట్ అయిన తర్వాత ఆల్మోస్ట్ నాకు 18 to 20 ఆఫర్స్ వచ్చేసారు. అబ్బా. ప్రతి పెద్ద హీరో నుంచి, ప్రతి చిన్న హీరో నుంచి, ప్రతి పెద్ద ప్రొడ్యూసర్ నుంచి, ప్రతి చిన్న ప్రొడ్యూసర్ నుంచి, వీళ్ళు వాళ్ళు అంటాను లేదు సార్. ఉమ్, నాకు ఫస్ట్ షో అవగానే నాకు కాల్ వచ్చింది, తిరుపతిలో ఉంది, నాకు అశ్విన్ దత్ గారు చేశారు, ఓకే. మనం చేద్దామని. దోసామరాజు గారు చేశారు. వేటగాడు అర్జున్ రాజు గారు అయితే మోతినగర్ మా ఇంటికి వచ్చారు, పెద్ద ఆయన. అవును, అర్జున్. ఆ వేటగాడు, ఎన్టీఆర్ వేటగాడు. అదే రోజా మూవీస్ అర్జున్ గారు. ఆ రోజు వచ్చింది. నాకు ఏంటిది సార్, మీరు రావటం ఏంటి సార్ అన్న, కేసీ శేఖర్ బాబు గారు కానీ, ఇంకా అందరూ అండి, ఇంక వాళ్ళు వీళ్ళు అని లేదు. అదే మరి ఇప్పుడు చెప్పిన ఎస్ గోపాల్ రెడ్డి గారు కానీ మనం చేద్దామని, దుర్గాడ్స్ కానీ, దుర్గాట్స్. సురేష్ బాబు గారు కానీ, అందరూ చేద్దామన్నారు. ఉమ్, నేను కొంచెం ఎతికలుగా ఆలోచించాను. మనకు ఫస్ట్ అడ్వాన్స్ ఇచ్చింది వాళ్ళు కదా, ఆ సినిమా ఫ్లాప్ అయితే అయిపోయింది, ఇప్పుడు హిట్లో ఉన్నాను కదా అని చెప్పి నేనే అంబేద్కర్ కృష్ణ గారికి ఫోన్ చేశాను. సార్ ఇట్లా అయ్యి బాబోయ్, ఆల్రెడీ మీ ఇంటి కోసం తిరుగుతున్నాడు మా అబ్బాయి అక్కడ మోతీనగర్లో అండి, సార్ ఒకసారి నాకు కాల్ చేయమని సార్ అని చెప్తానంటే వచ్చాను. సరే ఎంతమంది గుర్తుంటారండి, ఇలాగా అడ్వాన్స్ తీసుకున్న వాళ్ళు మర్చిపోతారు, మేమే మర్చిపోయాం, కానీ మీరు గుర్తు చేసి సినిమా చేస్తారంటే చాలా హ్యాపీగా ఉంటుంది, చాలా హ్యాపీ అండి అన్నారు. ఓకే, ఇప్పుడు హీరో ఎవరు అంటే మహేష్ బాబు గారు చేస్తారా అన్నారు. ఆబ్వియస్లీ అన్నాను. అప్పుడు ఇందాక ఎపిసోడ్ నన్ను మహేష్ బాబు గారికి తీసుకెళ్ళారు. ఆయనకి ఒక 15 minutes లైన్ చెప్పాను, లైన్ ఓకే డెవలప్ చేయండి అన్నాడు. అక్కడ వరకు జరిగింది అది. ఆ తర్వాత నాకు మంజుల గారు ఫోన్ చేశారు, మహేష్ బాబు గారి సిస్టర్, మనం చేద్దామండి సినిమా అని. నేను చెప్పాను, మేడం ఇలా జరిగింది, అంబికా కృష్ణ గారు తీసుకెళ్ళారంటే, లేదంటే వాళ్ళ సినిమా ఉంది, డెఫినెట్గా తమ్ముడు చేస్తాడు, తర్వాత ఉంటుంది, ఫస్ట్ నాతో ఉంటుంది, అది మీరు డిసైడ్ చేసుకోండి అన్నారు. బట్ మనం మాట ఇచ్చాం కదా, ఫస్ట్ వాళ్ళకి చేస్తానని. అప్పుడు ఏం చేద్దామండి అంటే, బాలకృష్ణ గారు చేస్తారా, ఆయన డేట్స్ మనకు ఉన్నాయి అన్నారు. అంబికా కృష్ణ గారు ఎగిరి గంతేశాను, ఇంకా సూపర్ అండి అని. ఇమ్మీడియట్గా హీరో గారిని కలవటం, ఆయన కథ కూడా వినకుండా, ఎగిరిన సినిమా చూడకుండా ఓకే అన్నారు సార్ సినిమా. అలా జరిగింది. అప్పుడు మహేష్ బాబు గారితో చిన్న రేపటి ఉంది. ఓకే, అది అలా మిస్ అయింది. మిస్ అయింది. మిస్ అవడం అలాగే మిస్ అయిపోయింది. మళ్ళీ వస్తే బాగుండు, ఈసారి మిస్ కానే ఉంది. అదేలే.